ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈనాడున్న పరిస్థితులు మాలేమకి రాలేని స్థితిలో ఉన్నప్పటికీ మీరైతే ప్రార్థించి ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. మా గొప్ప దైవం, మీరు కునుకక నిద్రపోక మమ్మల్ని అన్ని వేళ అహర్నిశలు మమ్మల్ని కాపాడుతున్నారు. మా అందరి ప్రార్థన మీరు అంగీకరిస్తున్నారు తండ్రి. మా ప్రభు ఆలయంలో మేము ఆంధ్రము చేరకపోయినా ఇళ్ళ దగ్గర నుండి ప్రార్థన చేసుకునే అవకాశం కల్పించారు. కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో కూర్చునే భాగ్యం మాకు దయచేశారు. ఈ విధంగా నేను ఫేస్బుక్ ద్వారా మిమ్మల్ని ఆరాధిస్తున్న ఈ సమయాన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఆదివారం ఏ విధంగా మేము 8:30 గంటలకు చేరి ప్రార్థన చేస్తాము, ఆ దినాల్లో ఉన్నటువంటి దీవెనలు, ఇస్తున్నటువంటి ఆశీస్సులు ఆలయం లేకపోయినా ఇళ్ళ దగ్గర మా అందరికీ దయచేయండి దేవా. ఈనాటి వరకు మా ప్రభు ప్రతి ఆదివారం మీ ప్రశస్తమైన దీవెనలు మాకు అందిస్తున్నారు. మీ ప్రశస్తమైన వెలుగులో మమ్మల్ని నడిపింప చేస్తున్నారు. మీ జీవాన్ని ఇచ్చారు మా ప్రభు, మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ ఆరాధనతో మీ మహిమను మాకు చూపించండి. ఈ ఆరాధనలో మరి ఏ విధంగా ఆదివారం దినాల్లో పాల్గొన్నప్పుడు దీవెనలు ఈనాడు కూడా ఇళ్ళ దగ్గర మా అందరికి దయచేయమని కూడా మనం వేడుకుంటున్నాం. కాబట్టి మా ప్రభు ఈ ఆరాధన సమయం అంతట్లో మీరు ఆత్మరూపిగా ఉంది. మేము పాడుతున్న పాట, ఆరాధన, వాక్య ధ్యానములు మాకు అనుకూలంగా ఉండడానికి సహాయం దయచేసి మీరే మహిమ పొందమని మీ అధ్యక్షతన నడిపించుకొని ఆరాధించి స్తుతించే భాగ్యం మాకు కలిగింపచేసి మరి మాత్రం మీరు మహిమ పొందండి. మీ మహోన్నతమైన స్థితిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబంలో చిన్నలు పెద్దలందరూ దీవించి ఆశ్రయించి కాపాడమని మా ప్రభువును ప్రియ క్రీస్తు ద్వారా మిమ్మల్ని బట్టి మాట్లాడుతున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 12వ 8, 9, 8వ వచనం వచ్చిన పాటను మనం పాడుకుందాం. 11వ వచనం చివరి వచనము పాడినప్పుడు మనం అందరం లేచి నిల్చుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 12వ పాట పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మనా, జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తెలుచుమా, నాయంతరంగములో వసించును
తరములు పిల్లలకు నుండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస. ఆరాధన క్రమంలో మొదటి పటను అనుసరించుదాం. ఆరాధన క్రమంలో మొదటి పటం నుంచి ఉన్నటువంటి ఆరాధన క్రమమును అనుసరించుదాం, ప్రార్థించుదాం. సర్వదేవ, హృదయములన్నీ బట్టబయలై కోరికలు నీకు తెలిసేయున్నవి. ఏ రహస్యం నీకు మాకు దాగుండో ప్రభు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపును పవిత్రపరచుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమై, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాశముని గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తన యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవువాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కొట్టినట్టు వాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభుని యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభు, అద్వితీయుడకు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నేను నీ పొరుగు వారిని ప్రేమ రెండవ ఆజ్ఞ దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏమీ లేదు. ఈ రెండవ ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకు ఆధారములైనవి. ప్రేమ గలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మాము కనికరించి దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకును మనము దేవుని సన్నిధిలో కూడినాము. కాబట్టి మోకాలు నీ మౌనముగా మనము పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయన సమీపించినట్లు దేవుని కృపను వెదకొదము. మన పాప నిమిత్తం వాస్తవగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగువారి ప్రేమయు స్నేహముని కలిగి ఇక నువ్వు దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములను నడుచుకొచ్చు క్రొత్త నడవడిగా చూచున్న మనం మన ప్రభువు యేసు క్రీస్తు ద్వారా ఆయనకు మరల సమాధానపరచబడాలని సర్వశక్తి ఏమిటో మన పాపం తిన మనసులో ఒప్పుకుందాం. పరలోక తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేసి మనం ఒప్పుకొలుతున్నాము. వెలుగులో కాక చీకటిలో నడిచితివి, క్రీస్తు నామమును పలికి దుష్టత్వం నుండి తొలగుకుంటివి. మమ్మల్ని కనికరించమని నేను బ్రతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తం మా పాపములన్నింటినీ క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయి. నీ పరిశుద్ధ నామమును మహిమ కలిగినట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించు. ఎప్పటి నుండి క్రొత్త నడవడిగా వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా మా మరణ వారందరి దేవుడు అనుగ్రహించు కృపా వాక్యమును వినుడి. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి విశ్వాసంతో ప్రతి వారును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. పాప రక్షణ క్రీస్తు యేసు లోకమును వచ్చిన వాక్యము నమ్మతగిన పూర్ణాన్ని కావ్యోగ్యమైనది.
ఎవరెవరో పాపం చేసిన నీతిమంతి యేసుక్రీస్తు ఉత్తరవాదితో నిలబడుకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వదేవుడు తమ సహోదరి సహోదరులు క్షమించి మనస్ఫూర్తిన పశ్చాత్తాపముతో నిజమైన విశ్వాసముతో తన వైపున పనులు వారందరికీ నీ పాపం క్షమించిన గొప్ప కనికరములు వాటి ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణములందు మనలను స్థిరపరిచి బలపరిచి నిత్య దీవునకు తీసుకొని వెలుగుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం కూర్చునిండగా నేటి దినమునికి ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠం చదివి వినిపించబడును. ప్రవక్త యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు వ్రాయబడిన దేవుని యొక్క వాక్యం చదవగా విందాం. యెషయా రాసిన గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభం. రాజైన ఉజ్జియా మృతి నందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండితో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమం చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యముల కధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. ఇంతటితో దేవుని యొక్క వాక్యం సరి. కీర్తన గ్రంథముల నుండి 148వ సంకీర్తన కలిసి చదువుకుందాం. నూట 148వ సంకీర్తన అందరం నిల్చుండి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైన జలములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞీయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని తన స్థాయిలుగాను స్థిరపరుచున్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది దాన్ని అతిక్రమింపదు. భూమి మీద మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, పర్వతములారా సమస్తమైన పుట్టలారా
ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవుల, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్నటువంటి అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలులు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామం. ఆయన ప్రభావం భూమి ఆకాశం పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలుకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. తండ్రి, కుమార, శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదినిప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనలుగక. తండ్రి, కుమార, శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగునామే. మనం కూర్చున్నట్టుగా పత్రిక పాఠము చదివి వినిపించబడును. పత్రిక పాఠము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చివరి వరకు రాయబడిన దేవుని యొక్క వాక్యం చదవగా విన్నాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి ప్రారంభం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండినాయి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో నుండి సర్వాధికారియో దేవునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనం నందు ఆసీనుడైండి యుగ యుగములు జీవించుతున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకని ఆ దేవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా, మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద నరుకుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనమును ఎదుట వేసిరి. ఇంతటితో దేవుని యొక్క వాక్యం సరి. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. మనమందరం నుంచుండగా సువార్త పాఠం వినిపించబడింది. పరిశుద్ధ యోహాను శుభవార్త 4వ అధ్యాయం 16వ వచనం దేవుని వాక్యాన్ని చదవగా విందాం. ఆత్మనడుపు సాక్ష్యము ఆత్మనడుపు. పరిశుద్ధ సువార్త, పరిశుద్ధ యోహాను శుభవార్త 4వ అధ్యాయం 16వ వచన ప్రారంభం. యేసు, నీవు వెళ్ళి నీ పనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండ్రి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పినవని. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లని, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను
యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదులో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఇప్పుడు ఇది వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. ఇది దేవుని వాక్యం. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి కూర్చొని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకముల నుండి 165వ పాట 5-6 వచనాలు మాత్రం పాడుకుందాం. 165వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములలో. యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు దారి చూపినదా, ఈలాటిదా యేసు ప్రేమ నా కోర్కెలెల్ల సమయములన్ క్రింది లోకవాంఛల భ్రమసి లొంగెడు వేళన్ చేకూర్చి దృఢము చిత్తమునన్ శుభము నాకొసగే జీవింప నా రక్షకుండు. ఈలాటిదా యేసు ప్రేమ శోధనలు నన్ను చూచినప్పుడు నీతి బోధన మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను పాపి మాపి ఇట్టి ఆదరణ చూపెన యెహోవామందు. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు దారి చూపినదా, ఈలాటిదా యేసు ప్రేమ. క్రీస్తు ప్రేమైన దేవుడి బిడ్డలందరికీ దేవుడి పేరట శుభములు. ప్రత్యేకమైన దేవాది దేవుడు మనందరినీ కాపాడుతూ మనకిస్తున్న క్షేమాన్ని బట్టి ఆయురారోగ్యం బట్టి ముందుగా మనమందరం దేవునికి వందనాలు చెల్లించాలి. ఆత్మరూపమైన దేవుడు, కునుకక నిద్రపోక చూస్తున్న దేవుడు, మనం ప్రార్థించే ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు, సదాకాలం మీతో ఉన్న దేవుడను, యుగములు మీతో ఉన్న దేవుడు అని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన తప్పక మనమందరం కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది భక్త కోటికి అందరికీ అవసరమైనటువంటిది. అందును బట్టి ముందుగా దేవాది దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రత్యేకంగా మరి మనం అనుకున్నాం
14వ తారీఖు నుంచి అందరం ఆలయంలో ఉండి ప్రార్థన చేసుకుంటామని సంతోషం కలిగింది. కానీ మరి ఈనాటి పరిస్థితులు, ఈనాడు ప్రపంచం అంతా దేనికైతే వణికింపబడుతున్నదో ఆ కరోనా వైరస్ విజృంభించడం వలన మరి పాజిటివ్ కేసులు రోజు రోజుకు అధికమవుతున్న కారణాన మరి డయాసిస్ అన్ని డయాసిస్లో కూడా మరి జూన్ మాసం 30వ తారీఖు వరకు కూడా ఈ లాక్డౌన్ కొనసాగించాలని ప్రభుత్వం వారు కోరినందువల్ల మన డయాసిస్ వారు అయితేనేమి అన్ని డయాసిస్ల వారు కూడా జూన్ 30వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా ఫేస్బుక్ ద్వారా ఆరాధన జరుపుకోవచ్చు. అంతేగాని మరలా యథావిధిగా సమాజం అంతా కూడా చేరి ప్రార్థన చేసేటువంటి పరిస్థితి కూడదు. ఎందుకనగా ఘోరమైన ప్రమాదం పొంచింది కాబట్టి మరి ఎవరు కూడా ఆలయంలో సామూహికంగా ప్రార్థన జరపవద్దు అని ఇవ్వబడినటువంటి ఆజ్ఞగా మన జ్ఞాపకం చేసుకొని మరి అంతమటికే కాకుండా ఏదైనా మన మేలు కొరకే అనుకుంటాం. కానీ చాలామంది అనుకుంటారు ఆరాధన లేకపోతే, ఆలయం లేకపోతే మరి అదేలాగా మన మేలు అవుతుందని అనుకుంటారు. కానీ ఒకసారి ఈనాటి వరకు కూడా కొన్ని స్థలాల్లో ఆరాధన స్థలాలు లేవు. ఆరాధించుకునే అవసరతను కల్పించని స్థితులు కూడా ఉన్నాయి. దేవుని ఆరాధించిన స్థితులు కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఆరాధిస్తే మీకు శిక్ష అన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆది సంఘం ఎంతగానో మరి ఆ దినాల్లో కూడా ఇలాంటి శ్రమలు ఎదుర్కొన్నాయి. కనీసం ఈనాడు కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ధ్యానించే గొప్ప ధన్యత దేవుడు ఇచ్చారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఎలాంటి మీరు ఆరాధన జరుపుకోకూడదు ఆంక్షలు ఇంటి దగ్గర లేకుండా దేవుడిని ఇంటి దగ్గర ఉండి అందరం కలిసికొని ధ్యానించే భాగ్యం దేవుడిచ్చారు. కాబట్టి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి తప్ప ఆలయానికి పోలేకపోతే మనం బాధపడడం కాదు. కానీ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని సన్నిధి ఇందాక చదివిన వాక్యములు విన్నాం. ఆయన ఆత్మరూపిగా ఉన్నారు కాబట్టి ఆలయంలో కాదు ఎక్కడైనా సరే మీరు ఆత్మతో సత్యంతో ఆరాధించండి అన్నటువంటి మాట విన్నాం. కాబట్టి నిరుత్సాహానికంటే ముందుగా ఉత్సాహంతో దేవుణ్ణి ఆరాధించడం ఎంతైనా అవసరంగా ఉన్నదని, మరొకసారి మన యొక్క క్షేమం కోసమే దేవుడి విధంగా ఏర్పాటు చేశాడని దేవుని తలస్తూ మరి అందరి ప్రార్థన దేవుడు అంగీకరించాలి. ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ నిజంగానే దూరపరచబడాలి. తగిన ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు కలగాలని ప్రార్థన చేద్దాం. ఎందుకనగా దేవాది దేవుడు మరలా ఆ ప్రశస్తమైన దీవెన మనకు దయచేస్తారు. మరలా మనందరం ఆలయం నుండి ప్రార్థించుకున్న ధన్యతను ఇస్తారు. కాబట్టి ఇచ్చిన సమయంలో ఇంతమంది కంటే ఎక్కువ సమయం దేవునితో గడపడానికి ఇచ్చిన సమయాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ ఆత్మరూపమైన దేవుణ్ణి మనం ఆరాధించుదాం, ఆయన దీవెనలు పొందుదాం. మరి ముఖ్యంగా ఇది పెంతెకొస్తు తర్వాత 3వ ఆదివారం. ప్రతి వారం కూడా మనం ఒక అంశం గురించి ధ్యానం చేస్తున్నాం. మరి ఈనాటి పోయిన వారం ఎన్వైరాన్మెంట్ అనగా పర్యావరణం గురించి ఆలోచన చేశాం. మరి ఈ వారం అయితేనేమో మరి ఆరాధన అన్నటువంటి అంశం మీద ధ్యానం చేయాలి. అంతమటికే కాకుండా ఇది జనుల యొక్క విశ్వాస ఉత్సవము అన్నటువంటి అంశం మీద ధ్యానించాలని దక్షిణ సంఘం మొత్తం కూడా ఏర్పాటు చేయబడిన అల్మానకులో ఈ నాకు చదివిన పాఠములను ఆధారంగా తీసుకొని ధ్యానించాలని ఏర్పాటు చేశారు మన పెద్దలు, సంఘ పితలు. కాబట్టి ఈ సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈనాటి వరకు పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు ఎంతమందిలో తమ జన్మదిన దేవుడి జన్మ జ్ఞాపకం చేసుకుని ఉంటారు. వివాహ మహోత్సవాలు కూడా జ్ఞాపకం చేసుకుని ఉంటారు. మరి దేవుని పిలుపునందుకుని వారు ఉండొచ్చును. వారి ఆత్మ నిత్య విశ్రాంతి విడిచి వెళ్ళిన కుటుంబాలకు కావాల్సిన ఆదరణ దేవుడు దయచేయాలని మనం ప్రార్థించాలి. ఎవరెవరైతే అస్వస్థత అనారోగ్యంతో ఉన్నారో వారందరూ స్వస్థపడటానికి అందరూ కూడా మనం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా ఏ కుటుంబంలో ఆదరణ లేకుండా మరి ఉన్నారో ఆ కుటుంబాలు దేవునికి ఆదరణ కావాలని మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబాలే కాదు, ఎవరెవరైతే విశ్వసించి ప్రార్థన చేస్తున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా వారందరి జీవితాల దేవుడు అద్భుతాలు చేయాలి. ఏ అవసరతలు ఉన్నాయో శ్రేష్టమైన ఆశలు దేవుడు వారిని ఎదుర్కొని
వారి మనోభిష్ట నెరవేరడానికి ప్రార్థించే అవసరం కూడా ఉన్నదని జ్ఞాపకం చేసుకుందాం. వారందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి, చేద్దాము కూడా. మరి అదే విధముగా ఈనాడు మనం ధ్యానించబోతున్న అంశం గురించి మరొకసారి ధ్యానించకని ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా రక్షక, ఆయా వ్యవస్థల్లో ఉన్నట్టు వారందరి కోసం ప్రార్థన చేశాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, వారి మనోభిష్ట నెరవేర్చండి తండ్రి. ఈ సమయంలో మా ప్రభు మీ వాక్యం చదువుకున్నాం, ధ్యానం చేస్తున్నాం తండ్రి. మేమా అయోగ్యులము, మీ యోగ్యతనిచ్చారు, వాక్యం ధ్యానం చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం చేయమని మా ప్రభువును ప్రియ క్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడి బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసునామమున అందరికీ శుభములు. మరి అదే విధముగా మన కోసం మరి పాస్టర్ కమిటీ వారు, కన్స్ట్రక్షన్ కమిటీ వారు, స్త్రీల మైత్రి వారు, అదే విధముగా సండే స్కూల్ వారైతే, యూత్ ఫెలోషిప్ వారు, సంఘంలో ఉన్న ప్రతి వింగ్ ఈనాడు మన కోసం ప్రార్థన చేస్తున్నారు, అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా మరి ఫోన్ ద్వారా కూడా ఆరాధనలు క్రమంగా జరుపుతున్నారు. స్థిరమైన అయితే క్రమం తప్పకుండా ఈనాటి వరకు కూడా వంతుల వారిగా దేవుని స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు 24 గంటలు. మరి అందుని బట్టి వారందరి శ్రమను కూడా జ్ఞాపకం చేసుకుందాం. అది ఆరాధన కాబట్టి ఈనాడు మనం అంశము ఆరాధన అన్నటువంటి అంశం. ఎందుకనగా మానవునికి అవసరమైనటువంటి దేవుని ఆరాధించటమే. దేవుని ఆరాధన లేకపోతే మనుషుల మనుగడ లేదు. ఆరాధించకపోయినా నీ దేవుడు నా దేవుడు మనం చూస్తూ కాపాడుతున్న దేవుడు. ఎందుకనగా ఆయన సృష్టించాడు కాబట్టి ఆయన బాధ్యత. కానీ ఆరాధించు వారి విషయంలో దేవుడు ఎక్కువగా గొప్ప ధన్యత దేవుడు దయచేస్తారు. అది తెలుసుకున్న వారు ఆరాధించకుండా ఉండలేరు. దేవుని ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ వెళుతున్న సమయాన, ప్రయాణం ఇస్తున్న సమయాన్ని, నిద్రకు ముందు ఉపక్రమించే ముందుగా, నిద్ర నుంచి లేచిన తర్వాత, మరి విద్యార్థులు చదువుకునే సమయంలో, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి అవసరాల ప్రకారం దేవుణ్ణి ఆరాధించడం చూస్తూనే ఉన్నాం. అంతదాకెందుకు ఈనాడు మనం సిఎస్ఐ వారం ఈ దక్షిణ సంఘమే కాకుండా నార్త్ ఇండియా సంఘములు కూడా మనమందరం ఒక ఆరాధన క్రమం అనుసరించుచున్నాం. అందరూ అనుకున్నటువంటి మాట ఏమిటంటే సిఎస్ఐ వారు ఆరాధన క్రమం చూసి చదువుతున్నారు అన్నటువంటి మాట అంటారు. కానీ వాస్తవంగా దేవుడు పరిశుద్ధుడు. వాస్తవ దేవుని ఎక్కడ పొరపాటున మనం ఒకవేళ వల్లిస్తామేమో, అలా వల్లించకుండా ఆరాధన ప్రకారంగా మనం ఆరాధిస్తే దేవుని ప్రశస్తమైన దీవెన కలుగుతుంది. పొరపాటు జరగకుండా ఆరాధనను అనుసరించినట్లయితే దేవుడు పొరపాటుగా మరి ఉచ్చరణలో కూడా పొరపాటు రాకుండా ఉండాలని ఆరాధన క్రమం ఏర్పాటు చేశారు. దయచేసి గమనించాలి. చాలా మంది విమర్శిస్తారు. వారి గురించి కాదు, విమర్శకులు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. వారి గురించి మన ఆలోచించడం కాదు కానీ ఆరాధన క్రమంలో ఏ ఏ సమయానికి ఏ ఏ పరిస్థితులను బట్టి ఏది అవసరమో ఆరాధన అన్నీ కూడా పొందుపరచబడ్డాయి. ఎందుకనగా దేవుని ఆరాధన అన్ని విషయాల్లో కూడా కావాలి అన్నటువంటి ఉద్దేశం చేత మనకు ఆరాధన క్రమం ఏర్పాటు చేయబడింది. మరి ముఖ్యంగా ఈ ఆరాధనకు పర్యాయ పదంగా పూజ అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథం రాయబడింది. కానీ ఆ పూజ అన్న మాటను మరి ఈ క్యాథలిక్ వారు తప్పకుండా పూజ అంటారు. మనం ఆరాధన అంటాం, వారు పూజ అంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఈ ఆరాధన లేదా ఈ పూజ పరలోకానికి ముందుగా పరిమితమైనటువంటి. దయచేసి గమనించాలి. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆ పూజ లేదా ఈ ఆరాధన పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని ఆరాధించే ఆరాధన. ఈనాడు ప్రభువైన యేసుస్వామి లోకానికి వచ్చినటువంటి ఆ భాగ్యం మనకు కలిగిందని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం
11, 12 వచ్చిన ఒకసారి మనం చూస్తే, దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతా స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి అన్నటువంటి మాట మరొకసారి జ్ఞాపకం చూసుకుందాం. సాష్టాంగ దండ ప్రమాణం. ఎక్కడ జరుగుతుంది ఆరాధన? పరలోక రాజ్యంలో జరుగుతున్న ఆరాధన. ఆ ఆరాధన ఈ లోకంలో మనము కూడా ఆరాధించే మహాభాగ్యము దేవుడు మనకి ఇచ్చారు. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఆరాధన అనగానే సాష్టాంగపడి దేవుని ఆరాధించటం ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట కదా. సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత, మరి ఇవన్నీ కూడా అన్నటువంటి ప్రార్థన అక్కడ చూస్తాం. అందుకని ఈ హెబ్రీ పదం ఒకటి మంచి మాట వాడాడు. దాన్ని సచ్చాఫ్ అన్నటువంటి హెబ్రీ పదం వాడాడు. అంటే ఏమిటనగా ఆరాధన అనగా సాష్టాంగ దండ ప్రమాణం చేయటం, సాష్టాంగ దండంగా. అదే విధముగా ఆ పరలోక దర్శనాన్ని ఇందాక చంద్ర ప్రవక్త మరి యెషయా గ్రంథంలో కూడా మనం ఇందాక చదువుకున్నాం 6వ అధ్యాయం. ఆ 2-3 వచనాలు చూస్తే ప్రవక్త యెషయా చూసిన దర్శనం ఏంటనగా, ఆయనకు పైగా సెరూబులు నిలిచుండిరి, వారు సైన్యములకదు యెహోవా పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరములతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. పరలోకమందున దూతలు, కెరూబులు, సెరాపులు, జీవులు, మరి పెద్దలు ఆరాధనలో ఉన్నారు. అంటే పరలోకంలో ఉండే ఆరాధన ఆ మహాభాగ్యం భూలోకంలో మనము కూడా ఆరాధించుకునే భాగ్యం ఎలా కలిగింది అన్నప్పుడు పౌలు భక్తుడు ఒక మంచి మాట అంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, ఫిలిప్పీ 2:7లో, మరి మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపను ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఈ లోకానికి వచ్చి. ఆయన మన కొరకు మనం ప్రేమిస్తున్న దేవుడు తను తాను ఏమీ లేకుండా ఈ లోకాన్ని మన కొరకు తాను దరిద్రుడిగా మార్చబడి మన కొరకు వచ్చారు. కాబట్టి ఆ పరలోకం నుంచి వచ్చినటువంటి ఆరాధన, ఆ పరలోకం యేసు స్వామిని ఆరాధించడమే ఈ భూలోకంలో మనకిచ్చిన మహాభాగ్యం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంతమందికి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం 1:14లో కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎక్కడి నుంచి? ఆ పరలోక నివాసముల నుంచి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆ స్వచ్ఛమైన ఆరాధన భూలోకంలో మనకు లభిస్తుంది ఆరాధన. కాబట్టి ఆరాధన అంటే అంత తెలివిగా మనం తీసుకోకూడదు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మత్తయి సువార్త మన క్రిస్మస్ కాలంలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం. 2వ అధ్యాయం 2వ వచనంలో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. హేరోదు అనుకున్నటువంటి ఏమిటంటే, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. పూజనగా ఆరాధన. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. పూజింపవచ్చితిమి అన్నారు. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో లూకా సువార్త 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఆ పరలోకంకి లోకానికి వచ్చారు. కాబట్టి పరలోకం ఆరాధన ఈ లోకంలో మనం ఆరాధిస్తున్నాం. అది ఇంటి దగ్గర కావచ్చు, ఆలయంలో కావచ్చు. కాబట్టి ఆరాధన అందరిని బట్టి మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనములు, వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, దయచేసి గమనిద్దాం, ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సామ్రాణిని బోలమును కానుకగా ఇచ్చిరి. జ్ఞానులు ఖగోళ శాస్త్రజ్ఞులు. వారు ఆ ఖగోళ శాస్త్రం పరిశీలిస్తున్న సమయాన వారు చదివినటువంటి ఖగోళ శాస్త్రములు ఒక వింతైన నక్షత్రము కనబడుతుంది. అదేమిటనగా లోకరక్షకుడు ఉద్భవిస్తారు. కాబట్టి ఆ అనుకున్న సమయం నిజంగానే మరి నక్షత్రం పుట్టడం,
అది కదులుతున్నప్పుడు వారు ఏమిటనగా అప్పుడే సిద్ధపడ్డారు కాబట్టి చిన్నగా వారితో పాటు మరి కదిలినారు. అది ఎంత దాకా తీసుకుని వెళ్ళిందనగా వారు ఎన్నో కొన్ని వందలుగా మేలు కూడా మైలు నడిచిండొచ్చు, ఒకవేళ కొండలు తుప్పలు ఎన్నో నడిచిండొచ్చు. కానీ వారి అన్వేషణ ఏమిటనగా లోక రక్షకులు పరలోక ఈ లోకం ఉద్భవిస్తున్నారు కాబట్టి ఆయన పూజించాలనే ఉద్దేశం చేత వారు వెళ్ళారు. ఆ వచ్చిన పరిసరాలను చూసినప్పుడు అది పూరి పాక, కానీ వారు ఆలోచించకుండా లోపలికి వెళ్ళారు. నక్షత్రం నడిపించిన నక్షత్రం అక్కడ నిలబడిపోయింది. ఆ లోపలికి వెళితే ఆ ఉన్న పరిసరాలంతా కూడా ఏమైపోయి వాస్తవంగా అది పశువుల తొట్టి అని అన్నారు. కానీ ఆ ప్రాంతమంతా కూడా ఎలాగుందనగా ఒక పరిశుద్ధమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఆ పరిశుద్ధమైన వాతావరణంలో ప్రభుని యేసుస్వామి బాలయేసుగా ఆ జన్మం చూచినప్పుడు, ఆ మహానుభావుని చూచినప్పుడు వారు తట్టుకోలేకపోయారు. వారైతే ఏదైతే ఎదురు చూచారో ఆ ఆరాధన ఏమిటంటే సాష్టాంగ దండ ప్రమాణం చేసి దేవుని ఆరాధించి వారు తమ కానుకలు ఇచ్చారు. దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. ఎందుకనగా మరి ఈ ఆరాధన మరల జ్ఞాపకం చేసుకుందాం. పరలోకములు జరుగుతున్న ఆరాధన ఈ లోకములు మనకు ఆ భాగ్యం కలిగించారు దేవుడు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అదేవిధంగా మనం ఆలోచన చేసినప్పుడు మరి ఈనాటి భారతదేశ సాంప్రదాయం కూడా మనం ఆలోచన చేస్తే మరి ముఖ్యంగా మన ఆరాధనలో మరి హిందూ సాంప్రదాయం కూడా మనం ఆలోచన చేస్తాం. హైందవ స్త్రీలు పురుషులు దేవాలయానికి వెళ్తే తప్పక సాష్టాంగ దండ ప్రమాణం చేస్తారు. ముస్లిం సహోదరులు నమాజ్ చేస్తున్నప్పుడు తప్పకుండా వారు కూడా దండ ప్రమాణం చేస్తారు. అదే ఈనాటి వరకు చూసినప్పుడు సిక్కు సహోదరులు వారు కూడా సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నారు. ఇది హైందవ దేశ పద్ధతి. కానీ మనం కూడా హైందవ దేశంలో ఉన్నప్పటికీ ఏమైపోయింది ఈ పద్ధతి? దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. మనం అలా కాదు, కానీ ఈ ఆరాధనలో మనం ఆత్మతో సత్యముతో నిజమైనటువంటి పవిత్రమైన స్థితితో ఎప్పుడైతే ఆరాధన మనం పాల్గొంటామో ఆ ప్రశస్తమైన దీవెనని కూడా మనం పొందగలుగుతాం. వాస్తవంగా యూదులు తమ సాంప్రదాయ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే వారు అనేక అర్పణలు దేవునికి ఇచ్చారు. ప్రతి విషయంలో అర్పణ సమర్పించేది ఎంత భక్తి ఒకసారి ఆలోచన చేయాలి. వారు ప్రతిష్ఠితార్పణ తీసుకొని వచ్చారు, మరి జ్యేష్ఠార్పణ తీసుకొని వచ్చారు, స్వేచ్ఛార్పణ తెచ్చారు, హోమ అర్పణలు తెచ్చారు, ప్రాణార్పణలు తెచ్చారు, మొక్కుబడులు చెల్లించారు, దశభాగం, ఇవన్నీ కూడా ఆరాధనలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వారు చెల్లించారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఇలాగా ఎన్నెన్నో వారు దేవుని ఆలయానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించారు. ఆనాటి సాంప్రదాయం ఈనాడు కూడా మనం కూడా హార్వెస్ట్ జరుపుకుంటున్నాం. అక్కడి నుంచి వచ్చిన సాంప్రదాయం ఇది. కాబట్టి ఏంటనగా మరి ఈనాడు కూడా మనం హార్వెస్ట్ జరుపుకుంటున్నాం. అంతాకింద భక్తిపరుడు విశ్వాసంలో ఉన్నటువంటి అబ్రహాం కూడా దేవుడికి దశభాగం ఇచ్చి దేవుని స్తుతించాడు. మరి అదే విధముగా సొలొమోను ఆస్తులు భాగం ఇచ్చి దేవుని కనపరిచారు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. అన్నిటిని మించి అది ఇచ్చినప్పటికీ నిజమైన ఆరాధన ఏమిటో తప్పకుండా ఇవ్వాల్సిందే. ఆరాధన ఒక భాగం కానుకలు, ప్రార్థన, స్తోత్రం చెల్లించడం, అర్పణ చెల్లించడం, ఇవన్నీ కూడా ఆరాధన ఒక భాగం. అయితే దేవుడు కోరుతున్నది ఏమిటో తెలుసా? అన్నిటికంటే ముఖ్యంగా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు అక్కడ ఏముందనగా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచుట వలన రూపాంతరం. ఇది నిజమైన ఆరాధన. ఏదో వర్షమాచికి రావటం లేదు, ఇంటి దగ్గర అయితే ఎక్కడైతే ఏదో ప్రార్థన చేసుకుని పోవడం కాదు, ఏదో 4 మాటలు వల్లించి పోవడం కాదు. మనస్సులో పూర్తిగా సంపూర్ణంగా పరిశుద్ధమైనటువంటి ఉండాలి. మన చర్యలు ప్రతిది కూడా ఏమిటనగా అవి కూడా ఏమిటంటే మరి దేవునికి ఉత్తమముగా అనుకూలంగా ఉండడానికి చూడ ప్రయత్నంగా తప్పకుండా ఉండాలి. మరి ముఖ్యంగా దేవుని చిత్తమేదో కూడా తెలుసుకొని మనం గమనించాలి. అందులో చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 అంటాడు. 1:14 దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండడం, ఇది దేవుని చిత్తం. రెండవది మనం చూస్తే
మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటేనను ప్రేమింపకుడి, లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఎందుకనగా హనోకు, నోవహు వారి లోకములో ఉన్నారు. ఉన్నప్పటికీ వారు చేసే వారు కూడా మన సంసార జీవితం కలిగినప్పటికీ వారి జీవితము నీతిమత్వం కలిగినటువంటిది, యథార్థమైనటువంటి వారు పరిశుద్ధమైన జీవితం జీవించారు. మరి ఎలాంటి లోకమైన జీవితం వారు జీవించారు, అది కోరుతున్నాడు దేవుడు. అది నిజమైనటువంటి ఆరాధనగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనములు, చిత్త వృత్తి అందు నూతన పరచబడుట, అంటే నవీన స్వభావం కలిగి ఉండాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి? దేవుని చిత్తం, చిత్తవృత్తి అందు. కాబట్టి అదే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22లో ఏమిటంటే విరోధ భావాలు ఉండకూడదు. దేవుని ఆరాధించవచ్చినప్పుడు మనుషులు ఎప్పుడు కూడా భావం ఎలాంటి విరోధం ఇవన్నీ కూడా ఉండకూడదు. ఎందుకనగా మనం ఎలా ఉన్నంటే పరిశుద్ధంగా, మరిముఖ్యముగా మరి నిరపరాధులుగా ఉండాలి. మరి అన్నిటికంటే ఏమిటనగా దేవుని పరిశుద్ధమైనటువంటి మరి ఏర్పాటు చేసి విధుల ప్రకారంగా మనం జీవించాలి. ఇది దేవుని చిత్తం. అదేవిధంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో 3:10లో నూతన స్వభావాన్ని కలిగి ఉండండి. ఇది దేవుని చిత్తం అండి. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని చిత్త ప్రకారంగా మనము దేవుని ఆరాధించాలి. కాబట్టి మనం ముఖ్యంగా ఆలోచన చేస్తే ఈ ఆరాధనను 3 విధాలుగా మనం ఈ లోకమును అనుసరిస్తున్నాం. ఒకటిగా మనం చూస్తే కార్పొరేట్ ఎక్స్క్లూసివ్ వర్షిప్ అన్నట్టు ఒకటి ఉన్నది. రెండవదిగా ఇంక్లూసివ్ వర్షిప్ ఒకటి ఉంది. మూడవది పర్సనల్ వర్షిప్ ఒకటి ఉంది. అంటే ఈ 3 విధాలుగా ఉన్నాయి. మరి ఈ ఎక్స్క్లూసివ్ వర్షిప్ ఏమిటంటే సామూహిక ప్రార్థన, ప్రత్యేకంగా వారు మాత్రం కూర్చొని ప్రార్థన చేస్తారు, ప్రత్యేక ఏర్పాటు చేయబడ్డవారు సామూహికంగా. ఇది ఇన్క్లూసివ్ అన్నటువంటి ఏంటంటే అందరినీ కలుసుకొని ప్రార్థన చేసి సామూహికంగా ప్రార్థన చేస్తారు. కానీ అవసరమైనటువంటిది ఏంటో తెలుసా? పర్సనల్ వర్షిప్. మరి ఏకాగ్రతతో వ్యక్తిగత ప్రార్థన ఈనాడు మనం అందరం చేస్తున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా మన సంఘ పితరుడు మరి అథనేసియస్ ఏమని చెప్తాడంటే, మనుష్య కుమార్తెలను అంటే మానవులుగా ఉన్నటువంటి కుమారులు కుమార్తెలను దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా చేయాలని దేవుని కుమారుడు ఆ పరలోకంలోంచి లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. కాబట్టి ఆయన మనమందరం ఆరాధించాలి. జ్ఞాపకం చూసి ఎంత మంచి మాట అన్నాడు ఆయన. అందుకని ఏంటంటే ఆలోచన చేసి నిజంగానే ఏమి లేని వాడుగా వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు, ఏమీ లేదు. ఆలోచన చేస్తే మరి ముఖ్యంగా ఏమిటనగా మరి ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరి నిజంగానే ఏమి లేని వాడుగా వచ్చాడు, దరిద్రంతో వచ్చాడు, 3వ రోజు శిలువ మరణం పొందాడు. ఆయన ఈ లోకాన్ని అందుకు వచ్చారు కాబట్టి, ఆయన మన ప్రేమిత ప్రాణాన్ని ఇస్తున్నారు కాబట్టి ఏమిటనగా ఆయన ఆరాధించాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు ప్రేమ కలిగిన వాడు. ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువైన యేసుస్వామి ఈ లోకంలో పరిచయం చేస్తున్న సమయాన ఈ లూకాసు వార్త 6వ అధ్యాయం మనం చూస్తాం. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆలోచిద్దాం. ఈ రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత ఉదయాన్నే లేచి ఏం చేసి ఎందుకోసం ప్రార్థన చేశాడంటే శిష్యుల కోసం ప్రార్థన చేశాడు. అయిన వెంటనే శిష్యులందరినీ పిలుచుకున్నాడు. మరి విద్య కలిగిన వారా, పండితుల కాదు, పామరులు, విద్య లేని వారు, అజ్ఞానులు, ఒకటి చెప్తే ఒకటి అర్థం కాదు, అలాంటి స్థితిలో ఉన్నటువంటి శిష్యులు. కానీ స్వామి ఏంటంటే వారి పరీక్షల్లో వారికి ఏం చేశారంటగా వారి నుండి బుద్ధిమాంద్యాన్ని తీసివేశారు. తర్వాత వారి యొక్క మొరటుతనాన్ని తీసివేసి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు స్వామి. నిజంగానే వారికి అర్థం కాదు. ఏమిటనగా వారు చేపలు పట్టేవారు, విద్య లేనివారు. యేసుస్వామి ఒకసారి మాట్లాడుతా మీరు జాగ్రత్తగా ఉండండి, పరిశీలన గురించి జాగ్రత్తగా ఉండి, పులిపిడిని గురించి కూడా జాగ్రత్తగా ఉండని చెప్తే వారేమనుకున్నారు తెలిసి అర్థం కాదు వాళ్ళకి. బాబు స్వామి అంటున్నాడు రొట్టెల కోసం మనం స్వామి బాధపడుతున్నాం, కోపడుతున్నాం అనుకున్నాడు స్వామి. అందుకే ఏమంటున్నాను అన్నటువంటి అంటే అలా పామరులు ఉన్నటువంటి వారు దగ్గర పిలిపించుకొని వారికి ప్రార్థన నేర్పాడు. ఏ విధంగా తమ జీవితం కొనసాగించాలని నేర్పించారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి.
మరి అంత మట్టుకే కాదు, వారు ఎన్నిసార్లు ఒకవేళ అనుమానించినా, స్వామిని విడిచిపెట్టి పారిపోయినా, తర్వాత మరి ఈ ప్రార్థన వల్ల ఏ అద్భుతాలు చేయలేకపోయినా, అవిశ్వాస జీవితం కలిగిన వారిని విడిచిపెట్టలేదు స్వామి. వారి దగ్గర పిలిపించుకొని వారికి ప్రార్థన నేర్పించి ఏ విధంగా ఎలా నేర్పించిన స్వామి. ఎందుకంటే ఆరాధన నేర్పించారు స్వామి వారికి. ప్రభు ప్రార్థన వారికి కాదు, మనం కూడా ఈనాడు మనం చూస్తున్నటువంటి మాట. ఆ నేర్పించినటువంటి స్వామి వారి దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నిక చేసిన వారి కోసం 2 సార్లు తన పరిశుద్ధాత్మనిచ్చాడండి. మొట్టమొదటి సాగులో మరి భయపడిపోయారు యూదులకు. తాళాలు వేసుకున్నారు, లోపల కూర్చున్నారు స్వామి అని. ఏమిటంటే తన మహిమగల శరీరత లోపలికి వచ్చేసారు. అంటే ఏంటంటే, మీరు భయపడకండి, ఇది ఒక పునరుత్థాన శక్తి గల దేవుడుగా నేను మీకున్నాను, నన్ను ఏమి అడ్డుచాలు, మేము కూడా ఏమి అడ్డుపరచు. ఆ దేవుడితో నాతో కూడా ఉన్నాడు కాబట్టి ఆరాధించాలి మనం. కాబట్టి వారికి అన్నటువంటి మాట ఏమిటనగా, వారికి పరిశుద్ధాత్మ ఇచ్చినందువల్ల భయాన్ని తీసివేశాడు. దయచేసి గమనిద్దాం. మొదటిసారి ఇచ్చిన పరిశుద్ధాత్మ వల్ల. రెండవసారిగా ఏమిటంటే, మొదటిసారి ఇచ్చినప్పుడు వారి యేసు స్వామి ఏమేమి చేశారో వారి సాక్షులు కాబట్టి మీరు కన్నవాటిని విన్నవాటిని చెప్పాలి. ఆ ధైర్యంతో వారికి ఇచ్చినటువంటి మాట దయచేసి జ్ఞాపకం చూసుకున్నారు. తర్వాత మరలా ఏమిటంటే, యేసు స్వామి ఆరోహణం అవుతున్న సమయాన్ని వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఏంటంటే, మీరు లోపల వెళ్ళి ప్రార్థన చేస్తుండండి, మీరు శక్తి పొందుతూ బయటికి వెళ్ళని చెప్పారు. దయచేసి గమనిద్దాం. అయితే ఆ రెండోసారి ఇచ్చిన పరిశుద్ధాత్మ వల్ల ఆలయం చుట్టుపక్కల యెరూషలేముకు వచ్చిన 15 దేశాల భాషలన్నీ కూడా వారు చెప్తున్నారు. ముందుగా ఉన్నటువంటి పామరులు, విద్య లేని వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కలిగి ఆరాధనలో ఉన్నారో, ఆ పండితుల కంటే మహాజ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. దయచేసి గమనించి, అది ఆరాధన మహాభాగ్యం. అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు, ఏంటి మన భాషను మాట్లాడుతున్నారు, వీరు మాట్లాడే భాష అరమేకు లేదా గ్రీకు, మీరేంటి ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఇంత 10 రోజుల్లోనే ఇంత మహాశక్తి ఏమిటి? దయచేసి గమనిద్దాం. తర్వాత వారు గమనించింది ఏం తెలుసా? 4వ అధ్యాయంలో 11 వీరు యేసుతో పాటు ఉంది. ఎవరైతే దేవుని ఆరాధిస్తాడో దేవుడు వారితో ఉంటారు. దేవుడు వారితో ఉన్నప్పుడు పండితుల కంటే మహాజ్ఞానాన్ని దేవుడు ఆ శిష్యులకు దయచేసినట్టుగా ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి దేవుడు మన దేవుడు యోహాను సువార్త 13:1 అంతము వరకు మనల్ని ప్రేమించే దేవుడు. అంతము వరకు ఆయన శిలువలోకి తిరిగి లేచి ఆరోహణ పరిశుద్ధాత్మ పంపేంత వరకు ఆయన శిష్యులు విడిచిపెట్టలేదు, మనల్ని కూడా విడిచిపెట్టలేడు అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. అవును, ఈ ఆరాధన జ్ఞానులు ఆరాధించారు. గమనిద్దాం. వారు తిరిగి పాత మార్గములు వెళ్ళగా మార్గములు మార్చుకొని వెళ్ళారు. మనం కూడా ఆరాధన మనం పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, నూతనత్వంలో ప్రవేశించి నూతన జీవితం ప్రారంభించాలి. గొర్రెల కాపులు కూడా ఆరాధించారు. గొర్రెల కాపులు భయపడుతున్నటువంటి వారు, ఎప్పుడు లేని అనుభవం కనబడి దేవదూత కనబడి మాట్లాడించారు. ఏమాత్రం ఆలస్యంలో పరిగెత్తుకుని వెళ్ళారు, దేవుడు చూచారు, వారు కూడా ఆరాధించారు, ఆరాధించారు శాస్త్రాంగ ప్రమాణం. కానీ వెళ్ళిన తర్వాత వారు ఊరుకోలేదు, మరల పశువులుగా పడి ఆ గొర్రెలే కాచుకుంటుండే ఆ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎవరెవరు కనబడతాం వాళ్ళందరికీ అలా ఏదో చూసామని యేసు స్వామిని. కానీ వారు సువార్త ప్రకటించినట్టుగా మనం చూసి ఈనాడు ఎలా ఉన్నామా, ఎన్ని ఆరాధిస్తున్న మనం ఎలా అన్నట్టు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటనగా, మరి ఆది కాండము 4వ అధ్యాయంలో ఆరాధన ప్రారంభమైంది. కారణం ఏంటో తెలుసా? ఎందుకు దేవుడు అక్కడ ఆరాధన ప్రార్థన ఏర్పాటు చేశారంటే, దేవుడు సృష్టించాడు, ఇది మంచిగా ఉందనుకున్నాడు, ఫలించాలి, అభివృద్ధి పొందాలని ఆశించినటువంటి ప్రభుత్వం 2వ అధ్యాయంలోకి వచ్చేసి ఈ సృష్టించిన దీన్ని అధికారిగా ఉన్న తన రూపాన్ని ఇచ్చి ఆత్మనిచ్చినటువంటి ఆదాములను అక్కడ ఉంచారు. మరి దేవుడితో సహవాసం అంతా కానీ ఏ బాధ లేదు. కానీ ఎప్పుడు దేవుని సహవాసం పోగొట్టుకొని సాతాను వచ్చి ప్రవేశించి వారికి ఇచ్చినట్టు దుర్బోధన వల్ల అజ్ఞాతికర వల్ల పాపం వచ్చేసింది. అయితే ఈ పాపములో రాబోతున్న తరమంతా కూడా కాపాడబడాలని 4వ అధ్యాయంలో ప్రార్థన ఏర్పాటు చేశారంటే దయచేసి జ్ఞాపకం చూసుకుంటాం. అనగా ఏంటంటే ఆరాధనకు ప్రాధాన్యత ఆది కాండములో దేవుడు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా రాబోతున్న జలప్రాంతం కాపాడబడాలి. కానీ ఒక కుటుంబమే ఆరాధించే కుటుంబంతో కాపాడబడ్డట్టు మనం చూస్తున్నటువంటి మాట. అది నోహు కుటుంబం తెలుసు. ఆది కాండం 13వ అధ్యాయం 4వ వచనంలో అబ్రహాం బలిపీఠం కట్టాడు, అక్కడే ప్రార్థన చేశాడు. దయచేసి 12:8లో కూడా చూస్తే
మరి అక్కడ కూడా ప్రార్థన ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. ఇశ్రాయేల్ జనాంగాన్ని కూడా స్వామి మరి మిర్గమ 3:12 చెప్తున్న పర్వతం మీద మీరు ప్రార్థించాలి. ఇవన్నీ ప్రార్థన అంటే ఆరాధనకు గుర్తుగా ఉన్నాయి. ఈ సాధు సుందర్ సింగ్ గారి గురించి మనకు బాగా తెలుసు. ఈయన ప్రార్థనా జీవితం గొప్పది. ఎవరి మీద ఆశించేవాడు కాదు, ఏ ₹1 గురించి ఆశించేవాడు కానే కాదు. ఒకవేళ వెళ్తున్న సమయంలో ఒకవేళ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నారనుకోండి, సాధు సుందర్ సింగ్ గారు మహానుభావుడు ఒకవేళ నీకు నాకు ఒకవేళ ప్రేరణ కలిగేటువంటి వ్యక్తి ఎవరైనా ఉండి ఆ టికెట్ కొనుక్కుంటూ ఆయన కూడా ఒక టికెట్ కొని ఆయన చేతులు పెడతారు. అది చూస్తాడు ఆయన, ఓహో నేను ఇంత దూరం ప్రయాణం కావాలి, ఇది దేవుడు ఇచ్చే సంకల్పం అనుకుంటాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తాడు. మరలా ప్లాట్ఫామ్ మీదకి వస్తాడు. తర్వాత మరి ఇంకెవరో కలిస్తే ఆ ప్లాట్ఫామ్ ఆ టికెట్లు పట్టిపోయి వెళ్ళి సేవ చేసే స్థితి. ఒకసారి ఏమిటంటే ఒక ఆయన అలాగే ఒక టికెట్ చేతిలో ఉంచారు. అదేమిటంటే ఒక వింత సాంప్రదాయం కలిగినటువంటి ప్రాంతానికి ఆ టికెట్లో ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ఉంది. వారికి ఎలాంటి వింత సాంప్రదాయం అంటే స్నానం చేస్తే వీరు అపరిశుద్ధుడు, స్నానం చేయకుండా ఉండాలి. దయచేసి గమనించాలి ఎలాంటి సాంప్రదాయం. కాబట్టి ఒకవేళ వాడు స్నానం చేసేటువంటి అపవిత్రుడు, ఇది ఏం చేయాలి తెలిసినా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. మరికొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. మరే పిల్లవాడు పుడితేనే ఈనాటి వరకు చూస్తే చిటికనేలు ఉండదట. పెద్దవారు అయిన వారికి కూడా కారణం ఏంటో తెలుసా? ఏమి లేదు, ఇప్పుడు ఏమి కొరగకపోతే చిటికనే కూర్చొని పెట్టి ఏమి కొరికేస్తారంటే చిన్నపిల్లలు ఎంత ఇచ్చింటారు ఆలోచించి. ఎలాంటి దురభిప్రాయాలు సాంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతాలు కూడా వెళ్ళారు సేవకులు అనుకుంటున్నారు. కాబట్టి ఏమిటంటే ఎప్పుడైతే యేసు సువార్త ప్రకటింపబడింది, లేదయా సాతాను లేడు, దయ్యం లేదు, ఏమి లేదయా మీరు ముఖ్య అపోహులు, దేవుని సువార్త ప్రకటించిన తర్వాత ఈనాడు ఆ సాంప్రదాయాలన్నీ కూడా నేను దుష్ట సాంప్రదాయాలన్నీ కూడా ఆ మనిషి సమస్యపోయి కానీ ఈనాటి వరకు మళ్ళాంటి పెద్దలందరికీ ఏది ఉండదంట. ఏమిటంటే ఆ సాంప్రదాయం కానీ దేవుని వాక్యం విన్న తర్వాత అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్వామి మరి ఈ మహానుభావుడు వెళ్ళి స్వామి ప్రకటన చేస్తున్నారు. అప్పుడున్న వారందరికీ విపరీతమైన కోపం వచ్చేసి సాధు సుందర్ దగ్గర వచ్చేసి అందరూ కొట్టారు, బాగా బలవంగా కొట్టేసి రక్తాలు కారుతున్నాయి. ఒక మాట అన్నాడు, ఇక మీద నువ్వు మరలా మా ప్రాంతానికి వస్తే నేను మరలా నేనేం చేస్తాను తెలుసా, ఖచ్చితంగా చంపేస్తాను. కానీ దేవుడు నియమించాను తెలిసిన నా గాయాల కంటే వీరిని నేను రక్షించడం నాకు దేవుడు ఇచ్చిన నా పని అదే కదా. నేను ఈ గాయాలు ఉండవచ్చు, రక్తం ఉండవచ్చు, కానీ నా ప్రభువు నా కొరకు రక్తం చెందించారు. ఆ ప్రభువు నేను ప్రకటించకపోతే ఆ రక్తంలో మీరు కడగడకపోతే మీరు ఇలాగే ఉంటారు కదా అని మరలా వచ్చేసాడు. అందరు కోపం వచ్చేసింది, అరే వద్దంటే కూడా మళ్ళీ వచ్చాడు. ఈసారి కుదరదు అనుకున్నారు. అందరూ వెళ్ళారు, ఎవరెవరు ఆయుధాలు తీసుకున్నారు, కర్రలు తీసుకున్నారు, కొందరు రాళ్ళు తీసుకున్నారు. దగ్గరకు వస్తున్న సమయం, ఆ సమయంలో మోకాల మీద ఉండి ఆరాధన చేస్తున్నాడు సాధు సుందర్ సింగ్. దేవా మరణం సమీపించింది, నేను చూస్తాను కదా అని ప్రార్థన చేస్తున్నప్పుడు వారి అక్కడ అరుపులు కేకలేని వినబడడం లేదు. అందరూ ఒకసారి చూస్తే కత్తులు కింద పడే శబ్దాలు, రాళ్ళు కింద పడే శబ్దాలు, కర్రలు కింద పడుతున్న శబ్దాలు వినపడ్డా. ఒకసారి కళ్ళు తెరిచి చూశారు. అందులో ఒకడు వచ్చేసి అన్నాడట, అయ్యా మేము మీ దగ్గరికి రావాలనుకుంటే మీ దగ్గర తలతల మెరిసే ఖడ్గాలు కలిగినటువంటి వారు ఎందరో మీ ప్రక్కన ఉన్నారండి. ఎక్కడికి వెళ్ళారు వీరు? మేము వారిని చూసి భయపడిపోయాము, వణుకుతూ వచ్చారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని మాట ఇప్పుడు నిరర్థకం కాదు. కీర్తనకారుడు 91వ కీర్తన 11వ వచనం, నిన్ను కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించును. కాబట్టి నీ ఆరాధన సామాన్యమైన ఆరాధన కాదు, ఆ పరలోకపు దేవుని ఆరాధించే ఆరాధన. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి 34వ కీర్తన 7వ వచనంలో దేవుని భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించి, ఈ నమ్మకం మనం కలిగి ఉండాలండి. ఏదో ఆషామాషిగా ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన చేస్తున్న సమయాన నీ దేవుడు మన దూతలు కాపలా ఉంచుతాడు, ఏ అపాయం ఆపద కలగని కూడా. అందాకే దాని గురించి మనం చూసాం కదా, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, సాతాను దూతలు వచ్చి ఆ ప్రార్థన పోకుండా అడ్డు చేస్తున్నాడు. కానీ దేవుడు మన దేవుడు ఊరికే ఉండడు కదా. దేవుడు ఆ సాతాను వచ్చినటువంటి ప్రార్థన అడ్డగిస్తున్న దూత దగ్గరికి తన దూతను పంపించాడు ప్రభు కదా, పరలోకం నుంచి. కాబట్టి ఆరాధన సాగింది. ఆయన ఎట్లాగనగా
ఎంతగా ప్రార్థన 20 రోజులు ప్రార్థించి ఎప్పుడు అభ్యంతరాలే. ప్రార్థన పట్టుదల విడవలేదు ఆయన ఆరాధన. కానీ జరిగింది ఏమిటో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడున్నా కూడా దేవుడు ఆయన కాపాడుతూ వచ్చారు. సింహం బోర్లో ఉన్న కూడా దేవతలు పంపించి కాపాడు. ఇది ఆరాధనలో గొప్ప సంగతిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఇందాక చదివినటువంటి పాత నిబంధన పాట 6వ అధ్యాయంలో మనం చూస్తే మరి వాస్తవంగా యెషయాను దేవుడు పిలిచాడు, పవిత్రపరిచాడు, తన సేవ కోసం పిలుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయానుగా రక్షణ, దేవుడి రక్షణ, దేవుడు రక్షిస్తాడు అన్న అర్థం. కాబట్టి ఈయన మంచి కలుగుబడిన కుటుంబీకులు ఉన్నటువంటి వచ్చినటువంటి వాడు యెషయా ప్రవక్తగా పిలువబడ్డాడు. బాగా చదివినటువంటి వాడు. ఆయన భార్య కూడా ప్రవచనాలు చెప్పే ప్రవక్తిని, 2 కుమారులు కలిగినటువంటి వాడు. అయితే ఈయనకి ఇచ్చిన దేవుడిచ్చింది ఏమిటనగా, ఎవరైనా సరే దేవుని వైపు తిరిగినట్లయితే దేవుని కృప ఉంటుంది, దేవుడికి రక్షణ ఉంటుంది. కాబట్టి ఏమిటనగా అలాంటి భాగ్యం మీరు పోగొట్టుకోకూడదు అని అందరికీ హెచ్చరిక చేశాడు. కాబట్టి పాత నిబంధన ప్రవక్తలందరికంటే కూడా ఎక్కువగా యేసు స్వామి గురించి రాసినటువంటి ప్రవక్త ఎవరంటే యెషయా. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ భక్తులు తెలియజేసింది ఏమిటని వారందరికీ కూడా ఎవరైనా సరే అవినీతికి కానీ హామీవ్వకుండా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు నూతన భూమి, ఆ పరలోకానికి వారు మరి తీసుకోబోబడతారు అన్నటువంటి గొప్ప వాక్కు. కాబట్టి వారు మనసు కలిగిన జీవిత ఆరాధన కావని ప్రవక్త యెషయా 66వ అధ్యాయం 17వ వచనంలోను, 66వ అధ్యాయం 22, 24 వచనం అక్కడ మనం చూస్తాం. ఎవరైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారో ఆ శేష జనాన్ని విశేషంగా దేవుడు కాపాడుతుంటాడు. ఈనాడు ఎవరెవరైతే ఆరాధనలో ఉన్నారో ఆయన రక్షకుడుగా ఉండి విశేషమైన తన కనికరం చేత ఆ కుటుంబాన్ని కాపాడతాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే పరలోక దర్శనం చూశాడు ఆయన, ఆ పరలోక దర్శనం దాకా అనుకున్నాం, ఆ దర్శన భాగ్యం ఈయన కూడా కలిగింది. ఆ పరలోక దర్శనములో అందరూ కూడా దూతలు ఉన్నారు, అవన్నీ చూస్తున్నాడు. అప్పుడు ఒక్కసారి తన చుట్టుపక్కల అరే నేను పాపిష్ఠుల మధ్య ఉన్నానే అనుకున్నప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమయంలో వాస్తవంగా బలిపీఠం మీద ఎప్పుడు నిప్పులు రగులుతూ ఉండాలి. అది ధర్మశాస్త్రం లేవీకాండము 6వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారము ఆ బలిపీఠం మీద ఎప్పుడు కూడా నిప్పులు రగులుతూనే ఉండాలి. దయచేసి గమనిద్దాం. దేవుని సన్నిధిలో కనబడుతున్నటువంటి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఏమిటనగా ఆ నిప్పుల్లో నుంచి ఒకటి తీసుకుని వచ్చి ఆయన పెదవులు తగిలింది. అరే నేను పాపిని, ఈయన పాపుల మధ్య ఉన్నానన్నప్పుడు ఆ పెదవులు తగింది కానీ ఆయన సంపూర్ణమైనటువంటి మారు మనసు కలిగిన వాడు. ఎప్పుడైతే ఏమన్నాడు, ఎవరు నా పని కోసం మరి దేవుని చిత్త ప్రకారంగా దేవుడు ఆయన పవిత్రపరిచినప్పుడు యెషయా వెళ్ళి దేవుని ఆరాధిస్తూ అందరినీ కూడా ప్రభు వైపు మళ్ళింపచేసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎవరైనా సరే మనస్సు మార్చుకొని ప్రవక్త యెషయా ఏమి తెలుసుగా, ఒకవేళ ప్రవక్త మారినటువంటి వారందరూ ఒకవేళ ఏమైపోతారో తెలియదు కానీ శిక్షపడతారు కానీ మారినటువంటి ఆ శేష జనాన్ని మాత్రం ఒక గొప్ప ఘనత దేవుడు ఇస్తాడు. ఇది అక్కడ. కాబట్టి ఆరాధనలో ఒక విశిష్టమైన ధన్యత మనం పొందగలుగుతున్నాం. అదే ప్రవక్త యెషయా ద్వారా దేవుడు పలికించాడు. మనం కూడా ప్రార్థించి ఆరాధించే మనం కూడా శేష జనంగా ఉన్నాం, దేవుని దేవుడు పొందేవారుగా ఉన్నాం, రెండవ రాకడ ప్రభుని చూచేవారుగా ఉన్నాం. కానీ ఏంటంటే మనం అలాంటి విశ్వాసంతో కూడా మనం ముందుకు సాగుతున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి. చదువుకునే పత్రిక పాఠంలోకి వెళ్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి 11 వచనం మనం చూస్తున్నటువంటి మాట. అక్కడ మనం చూస్తున్నాము యేసు స్వామి మరి యోహాను భక్తుడు పద్మస్తు దీపంలో ఉన్నారు. ఆయన కూడా అందరి శిష్యులాగానే ఎన్ని రకాలుగా చంపాలని ప్రయత్నం చేశారు. కానీ మరి దేవాది దేవుడు మరి నువ్వు సలసల కాగుత నూనె వేశారు. మిగతా శిష్యులందరినీ కొందరిని మరి ముఖ్యంగా కొందరిని అయితేనేమో శిలువ వేశారు, కొందరిని రంపాలతో పోయడమే కాకుండా చర్మాన్ని వచ్చారు. శిష్యుల విషయంలో చెప్తున్నటువంటి పేదలతో నన్ను తలకిందులుగా వేయండి నేర్చుకున్నటువంటి అతనే ఇంటి ఆకారం నేర్చుకున్నాడు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈయన కూడా ఏం చేశారంటే సలసల కాగుతున్నటువంటి నూనె వేసి చచ్చిపోలేదు. కాబట్టి ఎవరు లేని పద్మస్ దీవికి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దేవతలకు దర్శనం ఆరాధన ఉన్నప్పుడు
ఈ ప్రత్యక్షీకరణ అనగా రెవల్యూషన్ ప్రకటన గ్రంథాలంతా రాయించారు. ఇక్కడ కూడా ఏమిటనగా ఆయన ఎప్పుడైతే 7 సంఘాలకు రాసిన తర్వాత ముగించారో ఒక బూర వినపడింది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటనగా ఆ స్వరం ఏమిటంటే, ఇక మీదట ఈ లోకములో జరగబోతున్న వాటిని నువ్వు రాయని చెప్పడం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆత్మవశుడై ఉన్నాడు. ఆయన కూడా పరలోక రాజ్యాన్ని చూస్తున్నాడు, సింహాసనాన్ని చూస్తున్నాడు, మరి ముఖ్యంగా తీర్పుచ్చే అధికారం కలిగిన ప్రభువును చూస్తున్నారు, పరిపాలిస్తున్న ప్రభువును చూస్తూ. దయచేసి గమనించాలి. ఆ తేజస్సు అనే సింహాసనం మీద కూర్చున్నారు ప్రభు. ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నటువంటి మాట. అది తిమోతి రాసిన మొదటి పత్రిక 6:16లో చదువుకోవచ్చు మనం. కాబట్టి ఆ సింహాసనం 24 పెద్దలు ఉన్నారు, మరి దేవదూతలు ఉన్నారు, సింహాసనం 7 దీపములు ఉన్నాయి, తర్వాత ఇవన్నీ 7 ఆత్మలకు గుర్తుగా ఉన్నటువంటి మాట. మరి ఆ సింహాసనం మరి ఉరుముల మెరుపులు వస్తూ ఉన్నాయి. అది దేవుని యొక్క శక్తిని చూపిస్తుంది. నిర్గమ 19, 16, 19 మనం చూస్తాం. అదేవిధంగా 4 జీవులు సింహాసనం కాపాడుతున్నట్టు ప్రత్యేక దూతలుగా ఉన్నారు. ఈ 4 జీవులు దేవునికి ఉపయోగపడేటువంటి 4 రకాలైనటువంటి మనస్తత్వం కలిగి, అంటే ఏమిటనగా ఒక సింహము రూపం బలానికి గుర్తుగా చూస్తాం. ఎద్దు శ్రద్ధాశక్తులు కలిగి తప్పక ఏ విధంగా ఎంత ఓపికతో మరి సాయంత్రం దాకా మరి ఎంత శ్రద్ధ కలుగుతుందో అలాంటి శ్రద్ధని మరి చూపిస్తున్నటువంటి మాట. మానవుడు వివేకానికి సాదృశ్యంగా ఉన్నాడు. పక్షిరాజు వేగానికి, అంటే ఈ 4 రకాల జీవులు అక్కడ ఉన్నాయి. అవి ఏమిటనగా ఇవి సామర్థ్యం కలిగిన ఈ 4 జీవులు దేవుడు స్తుతిస్తూనే ఉన్నాయి. ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు స్తోత్రార్హుడు, ఆరాధింపబడినాడు. ఆయన ప్రభువు సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త. 1:4 అంటారు కదా ప్రకటన. భూత భవిష్యత్తు వర్తమాన కాలములు ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు మోషతో అన్నటువంటి మాట 3 నిర్గమ 14 అన్నటువంటి, నేను నిత్యం ఉండేవాడను, నేను ఉన్నవాడను, అనువాడను. ఇది దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఉన్నటువంటి వాడు. ఆది నుంచి అంతవరకు ఉండేటువంటి దేవుడు. ఆదిలో ఉండే దేవుడు ఆయనే, అంతంలో ఉండే దేవుడు ఆయనే, నిరంతరం ఉండే దేవుడు. అందుకనే మరి మోషతో అన్నట్టు, ఎవరయ్యా చెప్పాలా ప్రభు అంటే, నేను ఉన్నవాడు, అనువాడు అనుకుంటే చాలు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మరి ఇలాంటి ఆరాధన ఆ పరలోకంలో కలిగిన దర్శనం ఈనాడు భూలోకంలో మనం కూడా ఆరాధనలో ఉన్నామంటే మరి ఎంత మహాభాగ్యం మనం కలిగి ఉన్నామో జ్ఞాపకం చూసుకోవాలి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అందుకని బట్టి ఈ ఆరాధనకు విశిష్టత జ్ఞాపకం చేసుకోవాలనే ఈనాడు కూడా పరలోక దర్శనాన్ని మనం కూడా ఒకసారి మన కళ్ళెదుట చూపిస్తున్నట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మనము వెళ్తే 140 కీర్తనలు మన నదిలో ఇందాక అన్ని దేవుడు స్తుతిస్తున్నాయి. సమస్త సృష్టి అంతా కూడా ఆయన ఆరాధిస్తున్నాయి. మనం ఎలా ఉన్నాం? ఆయన రూపాన్ని కలిగాం, ఆయన ఆత్మను కలిగాం. ఎలాగ మనం ఆయన ఆరాధిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆరాధన విశిష్టత ఏమిటనగా పరలోక రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆరాధన ఈ లోకంలో నీ దేవాదేవుడు స్తుతించే మహాభాగ్యం నీకు దేవుడు కల్పించాడు. సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎవరు కూడా పరలోక రాజ్యానికి వారసులు కావాలని దేవుడికి అభిష్టం. ఎందుకనగా నరకం గురించి ఆయన చెప్పారు, పరలోకం గురించి చెప్పారు. నరకంలో ఏమిటనగా ఎలాగ అజ్ఞానం పురుగు చావదో ప్రభువుకి తెలుసు. కాబట్టి తను నమ్మిన బిడ్డలందరూ కూడా ఆ నరకానికి వెళ్ళకూడదు. అందుకని పేతురు భక్తులు పత్రిక రాసిన 3వ అధ్యాయంలో అదే అంటాడు కదా, ఎవరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే పెంచుతున్నాడు. అందరూ కూడా దేవుడి రాజ్యానికి కావాలి, ఈ ఆరాధనలో పాల్గొనాలి అనే ఉద్దేశించేతని దేవుడు కాలాన్ని పెంచుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. అలాంటి పరిస్థితుల్లో వాస్తవంగా సమరయకు ఎవరు వెళ్ళరు యూదులు. వారు ఒక మిశ్రిత జనాంగం, పాపిష్టి జనాంగం. ఒకవేళ సమరయ ఏమిటనగా ఈ గల్లేకి వెళ్ళాలనుకున్నట్లయితే వీరు యూదయ నుంచి గల్లేకి వెళ్ళాలనుకుంటే మధ్యలో తప్పకుండా సమరయలో వెళ్ళాలి. కానీ వెళ్ళరు యూదులు. ఎందుకో తెలుసా? వీరి పాపిష్టి జనాంగం. వీరెప్పుడు వారికి సరిపడినటువంటి జనాంగం. లూకా 9:52, యోహాను 4:9 అక్కడ మనం చూస్తాం. వీరు పరస్పర విరోధం కలిగినటువంటి వారు. వీరు మిశ్రిత జనాంగం, వీరు పాపిష్టి జనాంగం. కాబట్టి ఒకవేళ వారు గల్లేకపోవాలంటే సమయం కూడా పోకుండా యూదులు అట్లా దూరంగా చుట్టూ తిరిగి ఎంతైనా పర్వాలేదు కానీ శ్రమ పడుతూ గల్లేకి వెళ్ళేవారు. కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చారు. కాలం సంపూర్ణమైంది కాబట్టి సమరయులు కూడా రక్షింపబడాలి. కాబట్టి ప్రభు వచ్చారు. ఒక సాధనలో ఒక స్త్రీని ఏర్పాటు చేసి దయచేసి గమనిద్దాం. ఈనాడు మరి గొప్ప గొప్ప మీటింగ్లో గొప్ప గొప్ప జనాలు కావాలని కోరుకుంటాం. కానీ ప్రభు ఆమెలో గొప్ప సత్యాన్ని చూచారు.
ఎందుకనగా ఆ వాక్యమంతా చదివితే ఆమె ఏం చెప్తుంది? మోషే గురించి చెప్తుంది, తర్వాత ధర్మశాస్త్రం గురించి చెప్తుంది, ప్రభుత్వం మరి ముఖ్యంగా మరి మెస్సియా గురించి చెప్తుందంటే ఎంత తెలిసినప్పటికీ కూడా ఉన్న పరిస్థితి మనం చూడాలి. అలా తెలిసినట్టు ఆమె నరకానికి వెళ్ళకూడదు, ఆమె ద్వారా అందరూ రక్షింపబడాలి. ప్రభు ఆమె దగ్గరకు వచ్చారు. ఆమె ఇప్పుడు ప్రభుకు తెలుసు మధ్యాహ్నం పూట వచ్చేసింది. ఎందుకంటే తన జీవితాన్ని బట్టి ఎవరు ఆమెను మాట్లాడనివ్వరు, తన పాపిష్టి జీవితాన్ని బట్టి ఎవరు ఆమెను పలకరించరు. ఒకవేళ కనబడితే ఇక తాను చేసేవారు. ప్రభు వచ్చారు, కూర్చున్నారు, రానే వచ్చేసింది ఆమె. దయచేసి గమనిద్దాం, ప్రభు కొరికి ఏ ఒక్కరు నశించిన ప్రభుకి ఇష్టం లేదు. అమ్మ నాకు దాహంగా ఉంది. అయ్యే మీరు సమరయ్యలు మీరు యూదులుగా ఎట్లా కాదమ్మా, తప్పని దాహం ఇక్కడ లోతు అని మాట్లాడుతూ, అరే నాకు ఆ దాహం ఇవ్వండి అయ్యే మరి జీవితానికి ఇవ్వండి అని అడిగిందాం. ప్రభు ఏమన్నారు తెలుసా? మనం ఇక్కడ తెలుసు స్వామికి, అమ్మ సరే నీ బెనిఫిట్ తీసుకురాబోమని ఆయన చక్కగా చెప్పినటువంటి సరిగానే చెప్పింది. అయ్యా నాకెవరు లేరయ్యా అన్నటువంటి మాట చెప్పింది. అక్కడ చదువుకుంటే మనం చూస్తాం. అమ్మా నాకెవరు లేదంటున్నావు కానీ నీకు ఇంతమంది 5 మంది బెనిఫిట్ ఉండినారు, ఇప్పుడున్నవాడు నీ బెనిఫిట్ కాదు. మరి ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారం మనం ఆలోచన చేస్తే బెనిఫిట్గా కాకుండా ఎవరైనా ఉన్నట్లయితే తోడుగా ఉన్నట్లయితే విషయాలు వివాహం అన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా విడిచిపెట్టినట్లయితే విడాకులు తీసుకుని అది కూడా చేసుకున్నవా అంటే అక్కడ కూడా వ్యభిచారం అనే మాట చెప్పబడింది. కాబట్టి ఇవి చేయవలసిన పని ఏమిటనగా ఆమె చెప్పిన మాట నిజమే, నాకు ఎవరు లేరు ఉంటుంది కాదమ్మా, ఇక్కడ ఉన్నాడు కదమ్మా, అయితే వాడు కూడా బెనిఫిట్ కాదమ్మా. వెంటనే పోయిన ప్రవర్తన తెలుసుకున్నటువంటి మనసు మార్చింది. మదో అక్కడ కనపడుతున్నాడు ఆ కెరీసి పర్వతం దిమ్మవారిదంటే అవన్నీ అంటే ప్రభు చెప్పిన మాట అంటే అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం. ఈ ఆలయం కాదు, ఏ ఆలయంలో దేవుడు ఉండడు. ఎక్కడైతే నువ్వు ఉంటున్నావు కూడా ఆత్మరూపిగా ఉన్న దేవుడు నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా ఎక్కడ ఆరాధించినా ఆయన ప్రసన్నత ఉన్నది. కాబట్టి నువ్వు చేయవలసింది ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించాలి. కాబట్టి ఆ సంభాషణతో కూడా మనం చూస్తున్నాం. ఎందుకనగా మొదటి పత్రిక 3:16లో మీరు దేవుని ఆలయం ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నది, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దయచేసి జ్ఞాపకం చేసుకున్నాం. మరి మొదటి పత్రిక 6:17 ప్రభువుతో కలుసుకుని వారు ఆయన ఏకాత్మ కలిగిన వారు దేవుని ఆత్మతో నీవు దేవుని ఆరాధించి ఈ పవిత్రాత్మతో దేవుని ఆరాధించాలి. అదేవిధంగా గలతీ 5:20 అంటారు మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమి. కాబట్టి ఆత్మను అనుసరించి క్రమముగా మనం నడుచుకుంటాం. కాబట్టి ఆత్మ మనలో ఉన్నాడు, ఈ ఆత్మతో దేవుని ఆరాధించాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఫిలిప్పీ 3:3 అంటాడు శరీరం ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వల్ల ఆరాధించుము, క్రీస్తు యేసునందు అతిశయం పొందు. అంటే ఏంటంటే నువ్వు ఉడెత్తి నీ శరీర ఆస్పదం చేసుకోవద్దు, నీలో దేవుడు ఇచ్చిన ఆత్మను ఆస్వాదం చేసుకుని నువ్వు దేవుడు. కాబట్టి ఈ ఆత్మతో దేవుని ఆరాధించు. నీ ఆత్మను అపవిత్రత పెట్టుకొని హృదయ అపవిత్రత పెట్టుకున్నట్లయితే ఫలితం లేదు. కాబట్టి ఆత్మతో సత్యంతో అంటే ఏమిటంటే యోహాను రాసిన మొదటి అధ్యాయం 1వ అధ్యాయంలో 17వ వచనం, యోహాను 1వ అధ్యాయం 17వ వచనం అంటాడు ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది కానీ కృప సత్యము అది నీకు యేసు ప్రభువు ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి తెలుసా? నీలో ఉన్న ఆత్మ పరమాత్మ, ఈ ఆత్మతో నీ పరమాత్మని ఆరాధించాలి. అందుకని ఆత్మతో సత్యముతో అంటే ఈ కృప సత్యం దేవుడిచ్చాడు కాబట్టి దేవుడిని కలిగి నువ్వు ఆరాధించాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు అనుకున్నట్టు సమరయ స్త్రీ అనుకునేది ఏమిటంటే ఆమె అయ్యా ఇన్ని మాటలు చెప్తున్నావు, మెస్సియా వస్తున్నాడు అని మేము విన్నాము. అంతవరకు ప్రభు ఎవరికి చెప్పలేదు, ఆకు మాత్రమే మెస్సియాగా చెప్పాడు. వెంటనే ఆయన ఏమిటనగా ఒక సాధనంగా వాడబడింది. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించు వారి విషయం దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఎందుకనగా ఈ ఆత్మతో నువ్వు ఆరాధించాలి, సత్యమైన జీవితంతో ఆరాధించాలి. తన మనస్సు మార్చుకున్నది ఏ ఇంటికైతే ఏ ఇళ్ళకైతే వెళ్ళలేకపోయిందో ఆ ఊళ్ళకి ప్రత్యేక పరిగెత్తుకుని వెళ్ళింది. నేను మెస్సియాను చూచాను. సరే ఈ పాపిష్టి ఇట్లా మాట అనుకోలేదు. నా జీవితం గురించి చెప్పాడు ఆయన ఒక ప్రవక్త ప్రవచనాలు చెబుతున్నాడంటే అందరూ వచ్చేసారమ్మా. ఆయన చూసిన తర్వాత నువ్వు చెప్పింది ఆయన బట్టి కాదు, ఆయన బట్టి మేము విశ్వసిస్తున్నాం. ప్రభువును ఆహ్వానించారు, ప్రభు ఆత్మను. కాబట్టి ఆత్మతో సత్యంతో ఆరాధించువారు. దయచేసి గమనిద్దాం. మీరు ఆలయాల్లో కాదమ్మా, ఎక్కడ కూర్చొని దేవుని అనుకుంటావో అక్కడే ఆత్మరూపంగా దేవుడిని దీవిస్తాడు.
నువ్వు ఎక్కడైతే ఉండి సత్యంతో ఆత్మతో ఆరాధిస్తావో నువ్వు ఎక్కడో కాదు, ఎక్కడ ఉండినప్పుడు ఇల్లు దగ్గర ఉన్నా, ఆలయంలో ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, ఎక్కడున్నా దేవుడితో పాటు ఉంటాడు. దయచేసి జ్ఞాపకం చేసుకున్నా. నాకు బెనిఫిట్ లేని చెప్పింది అనుకోని ఏదేమైతే నేను ఇప్పుడు ఉన్నాడు కదా ఒకడు స్వామి చెప్పాడు. అందరూ బట్టి ఆ ప్రవక్తను గుర్తించి మనం చూస్తున్నటువంటి మాట. మార్క్స్ వార్త 10:12 అంటాడు, స్త్రీ తన పురుషుని విడిచి మరి ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె బెచ్చం చూచున్నదానికి జ్ఞాపకం చేస్తుంది. మరి ఆయన ఎలాగా పరిస్థితి? భర్త లేడు కానీ మరి వేరే వారికి ఉండడం పొరపాటు కదా. అయినా దేవుడు ఆమెకి ఇచ్చిన బోధ వల్ల దేవుడు జ్ఞాపకం చేస్తాం. ఆమె అన్నటువంటి మాటలు తెలిసి ఆమె కూడా బాగా పరిశుద్ధంగా పఠించినటువంటి ఆమె, ధర్మశాస్త్రం తెలిసినట్టు ఆమె. లేకపోతే ఇన్ని మాటలు చెప్పండి కదా, కొండం చూపిస్తుంది, ప్రవక్త భవిష్యత్తు చూపిస్తుంది, యూదేవ సాంప్రదాయం చెప్తుంది. అదే మరి ద్వితీయోపదేశ కాండం 18:15 అంటాడు. 18:15 ఆ వచనాన్ని చూస్తే ఏమంటే దేవుడు ఒక ప్రవక్తను పుట్టించును, అది మా నమ్మకం. ఆ ప్రవక్త మెస్సియా అయి ఉండవచ్చునని మా వారందరూ కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే ఇవన్నీ ఆమె తెలిసినట్టే కదా. తన జీవితం పాపిగా ఉండవచ్చునేమో కానీ ఆమె గుర్తించింది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్త్రీ మాట మార్చదలుచుకున్నది కానీ మరి యేసు స్వామి చెప్పినటువంటి మాట, ఆరాధన గురించి చెప్పినప్పుడు ఆమె మాట కలిగిన జీవితం అక్కడ మనం చూస్తాం. ఆదికాండం 12:7, 33:20, ద్వితీయోపదేశ కాండం 11:29, ద్వితీయోపదేశం 11:29లో అబ్రహాము యాకోబు పూజించిన మరి సమరయలోని గెరసీము పర్వతం మీద మాత్రమే సమయం పూజిస్తాడు. ఇది అక్కడ ఆ మాట చెప్తున్నా. అంటే ధర్మశాస్త్రం తెలిసినటువంటి ఆమె, కానీ జీవితం పాప జీవితం కాబట్టి మరి అమ్మ ఎంత అవసరం లేదు. కానీ ఏమిటంటే నిజదేవుని ఆరాధన ఇప్పుడే వచ్చిందమ్మా. నెక్స్ట్ గమనిద్దాం. ఇప్పుడే మనకు ఇచ్చినటువంటి ఆరాధన సమయం ఎప్పుడో కాలం ఇప్పుడే వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే అక్కడే దేవుని యొక్క ప్రసన్నత, అక్కడే దేవుని యొక్క జీవన పొందుతాము అన్నటువంటి మాట దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఇటువంటి క్రీస్తు ప్రేమైనటువంటి దేవుడి జనాంగం ప్రార్థన చేసేవాడు భక్తుడు రాస్తాడు. మనం ప్రార్థన చేసేప్పుడు నోకు వంటి గొప్ప నీతి కలిగి ఉండాలి. అలాంటి నీతి దయచేయి తండ్రి. మరి మోషే వంటి నమ్మకత్వం అది నాకు దయచేయి తండ్రి ప్రార్థన చేయాలి. మరి ముఖ్యముగా సమూయేలు యథార్థమైనటువంటి వాడు. తల్లి పెంపకంలో పాలు విడిచిన తర్వాత దేవుని దగ్గర దేవుని స్తుతించాడు కానీ ఇంటి గురించి ఆలోచన చేయలేకపోయాడు. కాబట్టి అందును బట్టి దేవుడు ఆ యథార్థత ఎన్నో సంవత్సరాలు పనిచేసిన ఆయన దర్శనం లేదు. కానీ ప్రభు దేవుడు ఆయన మాట్లాడి సమూయేలు ఎందుకనగా యథార్థత కలిగి కాబట్టి ఒక ప్రవక్తగా యాజకుడిగా దేవుడు సిద్ధపరిచాడు. ఏలియా వంటి విశ్వాసం, అదేవిధముగా యోబు వంటి ఓర్పు, దానియేలు వంటి ప్రార్థన, దానియేలు కలిగే క్షమాగుణం, మారు మనసు కలిగిన గుణం, సొలొమోను జ్ఞానం. దేవా ఇవన్నీ నాకు దయచేయి ప్రార్థన చేయాలి. మీరందరి భక్తుల మనసులో ఉంచుకుని. అందుకని డొనాల్డ్ గ్రే బెర్నే హౌస్ అన్నటువంటి దేవస్థ ఏమంటాడంటే, దేవుని మాట యందు ఎవరైతే నమ్మకం ఉంచి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తారో ఆయన మన కొరకు గొప్ప గొప్ప కార్యము చేయాలని ఉంచాడని. ఎవరైతే అలాంటి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో ఆ గొప్ప కార్యాలను దేవుడు తప్పక దయచేస్తాడని ఈ బెర్న్ హౌస్ అన్నటువంటి ఆయన డొనాల్డ్ గ్రే అన్నట్టు ఆయన తెలియజేశారు. జ్ఞాపకం చేసుకుందాం. పౌలుసులకు కష్టం రాలేదా? కేశాల్లో వేస్తే వారు బొండలు వేసి వారు కష్టం పెట్టి కొడితే కూడా ఏం చేశారు? వారు దేవుని స్తుతించారు. అంటే కష్టాల్లో కూడా అపోస్తలుల కార్యం 16 మరి 24, 26 వచ్చేటప్పుడు వారిద్దరు ప్రార్థన చేయలేదా? పాటలు పాడుతూ దేవుని ఆరాధించలేదా? ఆ కష్టాలు ఎక్కడ పోయాయో అందరూ కూడా మారు మనసు కలిగి దయచేసి జ్ఞాపకం తెలుసుకుందాం. ఈ ప్రార్థన మనం ఈ ఆరాధన విశిష్ట చూస్తాం. మరి పాపాత్మరాలు స్త్రీ వచ్చేసింది. లూకాసు వార్త 7:37 స్వామిని ఆమె పాపాత్మంతమును తెలియజేసి అతన్ని తీసుకుని విలువైన అతన్ని తీసుకొని పాపము తన వెంట్రుకలు గౌరవం, స్త్రీకి గౌరవం ఏంటనగా వెంట్రుకలు. నేను ఒక ప్రాంతం పనిచేసేటప్పుడు డాక్టర్ గారు ఈ మర్డర్ కేసులో రిపోర్టు సరిగా రాయలేదని ఆమెను పిలిపించి గుండు వేయించాడు. ఆమె అసలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఇది స్వయంగా చెబుతుంది. అంటే ఏమిటంటే తల వెంట్రుకలు స్త్రీకి గౌరవాన్ని ఇచ్చేది. దయచేసి గమనిద్దాం. కాబట్టి ఆయన ఏంటంటే పాప జీవితాన్ని విడిచిపెట్టి అతన్ని వేరే ఎన్ని ఖర్చు చేసినా కానీ గౌరవానికి సాదృశ్యం తల వెంట్రుకలతో చూసినట్టుగా మనం చూస్తాం. ఇది ఆరాధన. ఎలాంటి ఆరాధన జ్ఞాపకం? మార్క్స్ వార్త 12:41-44 వచ్చిన అక్కడ మనం చూస్తే మరి విధవరాలు మరి ఏమిటనగా అక్కడ కూడా మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ కూడా ఒక ఆరాధన మనం చూస్తున్నటువంటి లేనిలో లేనితనములో దేవునికి ఇచ్చింది. ఆరాధన ఒక భాగం దేవునికి ఇవ్వడమే.
ఆదికాండం 2:14 వచనాలు కూడా ఏమిటంటే అబ్రహాము తన కుమారుని బలి అడగగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు తీసుకోడు, కానీ పరీక్షించాడు, ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కదా. నా కుమారుడు ఏం నాన్న బాగానే ఉన్నా, కట్టెలు పెంచా, అది పెంచా, మరి బలిపోషం లేదంటే దేవుడు చూసుకుంటారా? కుమారుడు ఏమనలేదు, అత్తెత్తాడు. ఆ భక్తిని బట్టి ఆ విషయాన్ని దేవుడు దయచేసి గమనిద్దాం. ఇది ఆరాధన. లూకా సువార్త 22:43 వచ్చిన అక్కడ మనం చూస్తే మరి అక్కడ కూడా స్వామి మోకాళ్ళు ప్రార్థన చేస్తున్న సమయాన్ని దూతల పంపిస్తూ పరిచయం చేయించారు. కాబట్టి నీ ఆరాధనలో దూతలకి కాపలే కాకుండా ఎన్నో విధాలుగా సహకరిస్తారు. సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. 7:16 వచ్చిన చూస్తే సొలొమోను ఆలయం నిర్మించాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నటువంటి మాట, ఎవరైనా తమ తగ్గించుకొని తమ తెరునాథుని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఆరాధిస్తే వారు ఏదైనా అడిగితే ఇస్తానన్నటువంటి ఇది ఆరాధన మహాభాగ్యంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరొకసారి క్రీస్తుని ప్రేమటువంటి దేవుని మరి బిడ్డలారా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందును బట్టి ఈనాడు కూడా ఆరాధన యొక్క విశిష్టత మనం మర్చిపోకూడదని ఈ అంశం గురించి ధ్యానం చేస్తున్నాం. అలాంటి ధన్యత, ఆరాధన విశిష్టత, ఆరాధన గొప్పతనం మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ధన్యతను నడిపి చేయాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. గొప్ప దేవ, మా ప్రభువా, మా రక్షక, మీరు చూపిన కృపను బట్టి వందనములు. ఇంతవరకు మా ప్రభు మరి దినం గొప్ప దినం, ఆరాధన సమయం దినం, ఆరాధన యొక్క విశిష్ట దినాల గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అందరినీ జ్ఞాపకం చేసుకోవాలని పోయిన వారం మేము పర్యావరణ దినం గురించి ప్రార్థన చేశాం. అంతకుముందు మదర్స్ డే గురించి ప్రార్థన చేశాం. ఈనాడు ఫాదర్స్ డే తండ్రి. ఈనాడు మీరు దీవించిన తండ్రులు ఎందరో ఉన్నారు. తల్లులు దీవించారు, ఇప్పుడు తండ్రులు దీవించారు ప్రత్యేకంగా. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మాకు తండ్రిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు దీవించి ఆశీస్సులు పొందిన తండ్రిగా ఉన్నటువంటి వారందరూ ఒకసారి జ్ఞాపకం చూసుకొని తండ్రి, వారు కూడా ఆరాధిస్తున్నప్పుడు వారి ఆరాధనలో వారి సంతానాన్ని, కుటుంబాన్ని వర్ధలం చేయండి. కాబట్టి ఈనాడు తండ్రులుగా ఉన్నవారు ప్రతి ఒక్కరిని ఆ ఉన్నటువంటి ఆ ధన్యత కలిగిన తండ్రి అన్నట్టు ధన్యత కలిగిన ప్రతి తండ్రిని మీ చేత చెప్పచెప్తున్నాను. దీవించి ఆశీర్వదించి కాపాడమని ఈ ఆరాధనలో మా ప్రభువా, ఆరాధన విశిష్టతలో మేము ప్రభువా ఎక్కడ ఉండినా ఈనాడు మేము ఆలయంలో లేకపోయినా ఇళ్ళ దగ్గర ఆరాధించినప్పుడు కూడా ఎక్కడైనా సరే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే అక్కడ నీ దేవుడు దీవిస్తాడు, అక్కడికి వచ్చి నేను ఆశీర్వదిస్తా సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మా ప్రభు దినాన మరొకసారి ఫాదర్స్ డే సందర్భంగా మీ సంతోష సమాధానమును వారికి దయచేసి మీరే మహిమని కాపాడు. మరలా మా ప్రభు వచ్చేవారు కలుసుకునే పర్యంతం మమ్మల్ని అయితే మీరు భయభక్తి లేని ప్రార్థన చేస్తున్నవారు, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్న వారి దగ్గరికి ఈ కరోనా వైరస్ రాకుండా కాపాడండి. ఇప్పుడు కరోనా వైరస్ పాజిటివ్ వారందరూ కూడా దర్శించి నెగిటివ్గా మార్చి మీరే మహిమని కాపాడమని మా ప్రభువును క్రీస్తు ద్వారా మిమ్మల్ని కూర్చున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిల్చుండి అపోస్తల విశ్వాస సూత్రం ఒప్పుకుందాం. పరలోక భూములు సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాం. ఆయన నమ్ముచున్నాం. ఈయన పరిశుద్ధాత్మ ధరింపబడి పుట్టాను. కొద్ది పునాది కాలములు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి దృశ్య లోకములోనికి దిగను. 3వ దినమున చనిపోయిన వారు తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తుల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుంటున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చున్న రక్తం ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును నిత్యజీవం నమ్ముచున్నాను. ఆమేన్. మరి అందరం కలిసి మరి విజ్ఞాపన ప్రార్థన చేసుకున్న ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించమని చెప్పవలను. ప్రభువా కనికరించకపోవాలి. పైనుండి వచ్చి సమాధానము కొరకు మన ఆత్మల రక్షణ కొరకు ప్రభువును ప్రార్థించదము. ప్రభువా కనికరించు. లోకమంతటి సమాధానము కొరకు, దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకు, వాటి ఐక్యత కొరకు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. మన అధ్యక్షులందరి కొరకు, ఇతర సంఘ సేవకులందరి కొరకు, ధర్మరాజు వస్తారని మన మోడరేటర్ గారు, మరి అదే విధముగా మరి మోడరేటర్ కమిషనర్గా ఉన్నటువంటి నస్తాల గారు, మన మండల అధ్యక్షులు ఉత్తమతో మన మనస్సాత్మ సేవను జరిగించినట్టు ప్రభువును ప్రార్థించుదాము.
మన డయాసిస్ ఆఫీసర్స్ అందరినీ, అదే విధముగా సినాడ్ ఆఫీస్ అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి సరైనటువంటి పరిపాలన కొనసాగడానికి దేవుని ప్రార్థన చేసుకుందాం. మన దేశ పరిపాలన కొరకు అధికారుల వారందరి కొరకు ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి అందరి కొరకును, దుఃఖించిన వారి కొరకును, మరణించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమను అనుభవిస్తున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. చీకట్లో ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మన పిలిచిన వారి శ్రేష్టత మనం ప్రచురపరచులాగున మన కొరకును, క్రీస్తు నామమున ఒప్పుకుని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ఈ లోకమున తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందిన తన సేవకులందరితో పాటు నిత్యాన సంపూర్ణతను మనం ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదాము. పరలోకమున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యము వచ్చునుగా, మీ చిత్తం పరలోకమున నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మరణ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనుడికి దుష్టుడిని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరమైన స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ తండ్రి అయిన సహవాసం మనకును, దేవుని ఆత్మలుగా సత్యంతో ఆరాధించు వారికి, ప్రత్యక్ష పరోక్షంగా ఆరాధిస్తున్న వారందరికీ ఆయన కాపుదల, సంరక్షణ, భద్రత, సంతోష, సమాధానములు ఆయుధారోగ్యం బలపరిచి నడిపించి కాపాడును కాక. ఆమేన్. దయచేసి మరొకసారి అందరికీ ప్రభువైన యేసు నామమున శుభములు. ప్రత్యేకంగా ఈనాడు మరి ఫాదర్స్ డే సందర్భంగా తండ్రిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని ప్రార్థన చేశాం. మీరు కూడా మీ కుటుంబం గురించి అందరి గురించి ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు మరి ప్రపంచ ఫాదర్స్ డే కాబట్టి ఆ సంతోష సమాధానం దేవుడు మీకు దయచేయాలి. రెండవదిగా మరి మనం అనుకున్నట్టుగా 14వ తారీఖు నుంచి ఆరాధన ఉంటాయి అనుకున్న ఆలయాలు, కానీ ఈనాడు విపరీతమైనటువంటి కేసు రావడం వల్ల మరి పట్టణం, ప్రత్యేకంగా అనంతపురం పట్టణంలో కూడా అన్ని ప్రాంతాల్లో చాలా మటుకు ఈ కరోనా వైరస్ ఉన్నందువల్ల మనం ఆలయం జరిపించలేకపోతున్నాం. అందును బట్టి మరి ఈ నెల 30వ తారీఖు వరకు కూడా ఈ ఆలయాల్లో ఆరాధన ఉండవు. ఒకవేళ దేవుని చిత్తమైతే జూలై మాసంలో చూద్దాం, ప్రార్థన చేద్దాం. మరి మరొకసారిగా ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం కొనసాగుతుంది. మరి ఎందరెందరూ తమ ఈనాటి వరకు కూడా మన సంఘమే భరించారు. ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా రావాల్సినటువంటి బకాయిలు ఒకవేళ ఉన్నట్టు దయచేసి మరి మీరు మరి దయచేసి చెల్లించాలి. మరి మనకున్నట్టుగా సకాలంలో త్వరలోనే ఆలయం నిర్మించుకొని అందులో ప్రతిష్ఠ చేసుకొని ఆరాధించుకొని అందరి తలకు అందరూ ప్రార్థన చేస్తున్నారు. సహకారం చాలా అవసరం. దయచేసి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి 30వ తారీఖు వరకు కూడా మన ఆలయంలో ఆరాధన లేదు కాబట్టి మరి జాన్ రవితేజ మరి మనోజ్ గారు మరి తప్పక సహకరించి ప్రతి ఆదివారం ఈ విధంగా దేవుని సందులో గడిపే అవసరం ఉన్నది కాబట్టి వారు కూడా సహకరిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలి. కాబట్టి మరలా రాబోతున్నటువంటి ఆదివారం వరకు మనం సురక్షితంగా కాపాడాలని, మరి ఎక్కడెక్కడైతే ఈ కరోనా వైరస్ ఉందో దేవుడు దూరపరిచి అందరూ కూడా పాజిటివ్లో నెగిటివ్ రావాలని కూడా ప్రార్థన చేయాలి. మనం ఆ విధంగా చేస్తూ మరలా ఈ విధంగా మనం వచ్చే ఆదివారం మరలా 8:30 గంటలకు లేదా లోగని ఆరాధన పాల్గొని దేవుడు స్తుతిద్దాం, ఘనపరుచుదాం. అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.